మొర్రపెట్టు ఉత్తరం ఇస్తానన్నాడు కదా, గ్రహింపలేని సంగతులు చెప్తానన్నాడు కదా, ఆపటి కాలంలో మొర్రపెట్టి యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును అన్నాడు కదా. ఉత్తరం ఇస్తోండా? ఉత్తరం ఇస్తోండా? ఎంత చేసినా ఆస్వాదం ఎందుకు లేదు? ఎంత అప్పులు ఉన్నదండి? ఒక్కొక్క మనిషి చెప్తే 2 లక్షలు ఉన్నాం, 3 లక్షలు ఉన్నాం కదా అంటాం. క్రైస్తవుడు అప్పులు ఉంటాడా? ఉండడు అంటున్నా నేను. ఎందుకు ఉండడు? తండ్రి మహిమాను ఎక్కడైనా జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, తెలివినిస్తాడు, పడకుండా నిన్ను నిలబెడతాడు.